యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పైడి ముక్కల యేసుదాసు గారు, శ్రీమతి యేసమ్మ గారు, వారి కుమారుడు ఆనంద్ గారి కుటుంబం, కుమార్తెలు, మనుమలు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం. గత 4 దినాలుగా ఎపిసోడ్ సహకారులు లేరు అని మేమంతా ప్రార్థించగా ఈ దినం మీరు అనుగ్రహించారు. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. యేసే పరిష్కారం యొక్క ప్రతి అవసరం తీర్చండి. మీ వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. పైడి మొక్కల యేసుదాసు గారి కుటుంబం కొరకు మీకు వందనాలు. యేసమ్మ గారిని, ఆనంద్ గారిని, వారి కుటుంబాన్ని, కుమార్తె ప్రిన్స్లెట్ను మీరు ఆశీర్వదించండి. అభిజ్ఞ మనోజ్ఞలను మీరు దీవించండి. కుటుంబ పక్షంగా మీరు చేయండి. నేటి వాక్య ధ్యానం అనేకుల కనువిప్పుగా ఉండటకు కృప చూపండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచు ఉన్నాను. దేవుడు సమూయేలును బాలుడుగా ఉండగా పిలిచాడు. దేవుని మందసము ఉన్న స్థలంలో సమూయేలు పండుకొని ఉన్నాడు. ఆ సందర్భంలో 3 పర్యాయాలు దేవుడు పిలిచినప్పుడు గుర్తెరగలేదు సమూయేలు. 4వ పర్యాయం ఏలీ యొక్క సందేశం ద్వారా యెహోవా అని గుర్తెరిగి, యెహోవా నీ దాసును ఆలకిస్తున్నానని చెప్పి జవాబివ్వగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ కుటుంబాన్ని గూర్చి, జరగబోతున్న కార్యాన్ని గూర్చి, దేవుడు విధించినటువంటి భయంకరమైన శిక్షను గూర్చి దేవుడు సమూయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. ఈ వచనం ఒక్కటే ఈ దినమంతా మనం ధ్యానించవచ్చు. అంత గంభీరమైనటువంటి సందేశం ఇందులో ఉంది. కుటుంబ యజమానునికి ఈ సందేశం హెచ్చరిక. ఒక కుటుంబ యజమాని తన కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన విధానం తెలిసినప్పుడు అతడు తీసుకొనవలసిన అత్యవసరమైన ఆత్మీయ జాగ్రత్త తీసుకోకపోతే ఆ కుటుంబం ఎలా నష్టపోతుంది, నాశనమవుతుంది అనేది దేవుని వాక్యంలో ఉదాహరణగా ఈ మాటలు ఉంచబడ్డాయి. చాలామంది కుటుంబంలో పెద్దలు
మేము పెద్దవారం అయిపోయాం, రిటైర్ అయిపోయాం, పెద్దవారముగా వయసు ఎక్కువ అయిపోయింది, పిల్లల మీద మేము ఆధారపడే స్థితిలో ఉన్నాం. కనుక కుటుంబంలో ఏది జరిగినా మేము ఖండిస్తే ఏమిటి, ఖండించకపోతే ఏమిటి, మేము బుద్ధి చెబితే ఏమిటి, బుద్ధి చెప్పకపోతే ఏమిటి, మారతారా అన్నట్లుగా మౌనంగా ఉండిపోతున్నారు. అటువంటి కుటుంబాలు నష్టపోతాయి. ప్రధానంగా ప్రభువు బిడ్డల విషయంలో నేను మాట్లాడుతున్నాను. ప్రభువును ఎరుగని అన్యజనులు ఒకే తీర్పు ఉంది. వాళ్ళకు ప్రభువుతో సంబంధం లేదు కనుక వారికి తీర్పు తీర్చబడే ఉంది. ప్రభువుతో సంబంధం కలిగిన కుటుంబాలు శారీరక నష్టాన్ని చూడాల్సి వస్తుంది, భౌతిక నష్టాలను చూడాల్సి వస్తుంది, ఆత్మీయ జీవితంలో నష్టాలను చూడాల్సి వస్తుందనే సందేశం ఇక్కడ రాస్తున్నాడు. ఏలీ తన యొక్క ఇంటి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు, తమను తాము శాపగ్రస్తులు చేసుకుంటున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగింపలేదు గనుక. హోప్నీ ఫినెహాసులు పాపం చేస్తున్నారు గనుక అనలేదు. ఇక్కడ బాధ్యత కలిగిన ప్రధాన యాజకుని స్థానంలో ఉండి కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నప్పుడు తాను ఎరిగి ఉండి అడ్డగించలేదు కాబట్టి ఆ ఇంటి మీదకు నేను నిత్యమైన శిక్ష విధిస్తున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తెరగాలి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ పెద్ద, కుటుంబ యజమాని బాధ్యత ఏమిటి? మొట్టమొదటి బాధ్యత, కుటుంబంలో ఒక్కొక్కరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. యవనస్తులు అవుతూ ఉంటారు కుటుంబంలో, చిన్న బిడ్డలు యవన కాలంలోకి వస్తారు. యవన కాలంలో యవనేచ్ఛల చేత వారు శోధించబడతారు. అందుకనే వారికి బాల్యంలో నుండే దేవుని గూర్చి, దేవుని యొక్క భయాన్ని గూర్చి, దేవునికి ఇష్టములేని కార్యాల పట్ల ఆయన శిక్షను గూర్చి బోధించటం ప్రారంభించాలి. అలా ప్రారంభించకపోతే యవనులు శోధనలో తప్పక పడిపోతారు. వారు పాపం చేస్తున్నప్పుడు తమను తాము నాశనం చేసుకుంటున్నారనేది వారు గుర్తెరగాలి. ఒక వ్యక్తి యవన కాలంలో ప్రవేశించిన వాడు దేవుని యందు భయభక్తులు విడిచి తనను తాను నాశనం చేసుకుంటే వచ్చే పర్యావసానాలకు బాధ్యుడు ఎవరు? వారే తమ యొక్క భవిష్యత్తును తగలబెట్టుకున్నట్లు, తాము నివసించటం కొరకు నిర్మించుకోవలసిన ఇంటిని ఓడబెరుక్కున్నట్లు, తమకు ఆశ్రయం కలిగించబడే దేవుని కృప విషయంలో వారు పక్కకు తొలగిపోయినట్టు. సోదరుడా, సోదరి, యవ్వనస్తుడా, నడివయస్కులారా, మిమ్మును మీరు నాశనం చేసుకునే పాపములో పడి ఉన్నారా? పాపము చాలా మధురముగా ఉన్నట్టు భ్రమింపజేస్తుంది. దాని ఫలము ముసిని పండంత చేదుగా ఉంటుంది. నా నోటికి మధురం కాని నా ఉదరానికి చేదన్నట్లుగా ఉంటుంది అది. అనేక మంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు తన యవన కాలంలో రాజ్యకాంక్ష చేత రగిలిపోయాడు. తండ్రి సింహాసనాన్ని కూలదోయటానికి అతడు ఇష్టపడ్డాడు. అతడు అనధికార విధానంలో రాజు అవటానికి స్వయంగా ప్రకటన చేసుకున్నాడు. అతడు వ్యభిచరించాడు.
చెడ్డవారి యొక్క కౌన్సిలింగ్ తీసుకున్నాడు. అహీతోపేలు యొక్క కుట్రకు అతడు బలైపోయాడు. కనుక తమను తాము నాశనం చేసుకుంటున్నాడు అనేది అబ్షాలోముకు తనకు తెలియలేదు. హెచ్చరిక వచ్చింది, కానీ అతడు వినలేదు. యవనులు తమ జీవితంలో ఈ సత్యాన్ని గుర్తెరగాలి. దేవునికి అయిష్టమైనటువంటిది, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటిది మనం అభ్యాసం చేయటానికి మొదలు పెట్టామో మన పరిస్థితులు హీనాతిహీనంగా తయారవుతాయి. అవమానముతో కూడినటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి జీవితంలో. కరువుతో కూడిన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అంతేకాదండి, కొన్ని సందర్భాల్లో అనారోగ్యం, మరణం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తాను ఎరిగి ఉండి అడ్డగింపలేదు అనేది నేను అండర్లైన్ చేశాను. నెగ్లిజెన్స్ ఆఫ్ పేరెంట్స్ అనేది చాలా దారుణమైనటువంటిది. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్, క్రిస్టియన్ పేరెంట్స్ మనం గుర్తెరగాలి. మీకెంతమంది పిల్లలు? మీ బిడ్డలు ఎలా ప్రభువులో ఉన్నారు? దావీదు కీర్తనాకారుడు దేవుని విజ్ఞాపన చేసిన మాట, దేవా నా కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధిలో ఉంటే నాకు అదే చాలు అన్నాడు. దేవా నా కుటుంబం నిత్యం సింహాసనాసీనులు కావాలని దావీదు అడగలేదు. దేవా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. యెహోషువ నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం అని ప్రజల ఎదుట తెలియచెప్పుకున్నాడు. నా తర్వాత నా కుమారుణ్ణి అధికారంలో పెట్టండి అని ఇశ్రాయేలీయులకు అప్లికేషన్ పెట్టలేదు. యెహోవానే సేవిస్తాం నా కుటుంబం అంతా. మోషేను గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెడతాను. మోషే 2 కుమారులను కలిగి ఉన్నాడు. పెద్ద కుమారుడు పేరు గెర్షోం. ఈ గెర్షోం అనే వ్యక్తికి మిద్యానులో ఉన్నప్పుడు అతడు బాలుడుగున్నాడు. అతనికి సున్నతి చేయలేదు. దేవుడు అబ్రహాము గారికి చెప్పారు, నీ సంతానంలో పురుషులందరూ, కుమారులు, దాసులు అంతా కూడా సున్నతి పొందాలయ్యా అని చెప్పారు. ఈ విషయాన్ని మోషే భక్తుడు ఎరిగిన వాడే. మిద్యాను ప్రదేశంలో అతడు నివాసం ఉన్నప్పుడు మోషే భక్తుడు తండ్రిగా తన బాధ్యత నెరవేర్చలేదు. దేవుడు మోషేను హోరేబు నుండి పిలిచారు, మాట్లాడారు, ఆజ్ఞ ఇచ్చారు, ఐగుప్తుకు వెళ్ళమన్నారు. మోషే 5 అభ్యంతరాలు చెప్పగా సరిచేశారు. కన్విన్స్ అయ్యాడు మోషే. దేవుడు చెప్పిన వాటన్నింటికీ ఒప్పుకొని ఐగుప్తుకు బయలుదేరాడు. ఆ సందర్భంలో యెహోవా మోషేను కనుగొని సత్రములో మోషేను చంపజూచెను అని రాస్తుంది. అప్పుడు మోషే భార్య సిప్పోరా ఒక సూదంటు రాయి తీసుకుని తన కుమారుడైన గెర్షోముకు గోప్యాంగ చర్మం కత్తిరించింది. నీవిప్పుడు నాకు యెహోవా నీవిప్పుడు నాకు రక్త సంబంధివైన పెనివిటివైతివి అని ప్రకటన చేసింది. అప్పుడు యెహోవా మోషేను చంపక మానెను. ఏమిటి జరిగింది ఈ వృత్తాంతంలో? ఒక ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ తన యొక్క కుమారుడి పట్ల సున్నతి చేయించడం. అది చేయించలేదు కాబట్టి మోషేను చంపటానికి దేవుడు ముందుకొచ్చాడు. దేవుని నీతి గమనించండి. తనకు తాను నాశనం తెచ్చుకున్నాడు. భయంకర పరిస్థితి. అది సిప్పోరా సరిచేయకపోతే మోషే ఆ సమయంలో చనిపోయేవాడు. గ్రహిస్తున్నారా? దేవుని యొక్క అద్భుతమైనటువంటి విధానం. బాధ్యతలను నెరవేర్చటం తల్లిదండ్రులుగా క్రైస్తవుల యొక్క బాధ్యత పిల్లల పక్షంగా ఉన్నతంగా ఉంది. వారిని తీర్చిదిద్దాలి.
చాలామంది దైవ సేవకులు వారి కుటుంబాల్లో యవన ప్రాయానికి వచ్చినటువంటి మగపిల్లల విషయంలో నిర్లక్ష్యం చేశారు. అలాగూ నిర్లక్ష్యం చేయటం వలన వారు తరువాత కాలంలో గాడ్స్ మిషన్లు ఇన్కార్పొరేట్ కాలేకపోయారు. బిబ్లికల్ టైమ్స్లో, బైబిల్ టైమ్స్లో కూడా అది జరిగింది. తరువాత కాలాల్లో కూడా మనం చూసినప్పుడు ఇది చరిత్రలో వాస్తవ సత్యం. చాలా పెద్ద సేవకుడు ఉంటాడు, కానీ అతని కుమారులు చాలా నీచమైనటువంటి వృత్తిలో జీవిస్తున్న వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏమిటనగా తానెరిగియు ఖండించకపోవటం, తానెరిగియు అడ్డగించకపోవుట. తానెరిగి అడ్డగించకపోయినందున తన కుటుంబం నాశనమైంది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, పేరెంట్స్ మీటింగ్స్లో కానీ, తల్లిదండ్రులు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు మీ బిడ్డల యొక్క ప్రవర్తన సత్ప్రవర్తనగా మీరు తీర్చిదిద్దుకోకపోతే మీ వృద్ధాప్యం అంతా మీరు సఫర్ అవుతారు అని. వృద్ధాప్యంలో శక్తి ఉడిగిపోతున్నప్పుడు బిడ్డలు దైవభక్తి కలిగినటువంటి వారై ఉంటే నెమ్మదితో కూడిన దినాలు ఆ తల్లిదండ్రులకు ఉంటాయి. కానీ చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులు బిడ్డలను లోకంలో విడిచిపెట్టేస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్ అంటే మా పేరెంట్స్ జనరేషన్లో బాగుంది. ఇప్పుడు మేము తల్లిదండ్రులుగా ఉన్న ఈ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు ప్రజెంట్ 40-50 ఇయర్స్ మధ్యలో ఉన్న పేరెంట్స్ ఉన్నారు, చూశారు. వయసులో ఉన్నవారు 40-50 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న తల్లిదండ్రులు 20-25 సంవత్సరాల యవనస్తులు బిడ్డలను కలిగి ఉంటారు. వాళ్ళు ఈ తరంలో క్రిస్టియన్ యూత్ను విడిచిపెట్టేశారు. ఎక్కువ శాతం, కొందరు కాపాడుతూ ఉండొచ్చు కానీ చాలామంది విడిచిపెట్టేశారు. ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్రభావం వారి మీద పడుతుంది. ఒకప్పుడు సెల్ ఫోన్ అవైలబుల్గా లేదు, టెలివిజన్ అవైలబుల్గా లేదు, ఇంటర్నెట్ అవైలబుల్గా లేదు, ఈ ఫేస్బుక్స్ ఇట్లాంటివి అవైలబుల్గా లేవు. ఫోన్ మాట్లాడాలంటే ట్రంక్ కాల్ బుక్ చేస్తే అది ఎప్పటికి వస్తుందో మనకు అర్థమయ్యేదిగా. కమ్యూనికేషన్ వీక్గా ఉన్న డేస్లో, దినాల్లో ఇన్ని సినిమా ప్రొడక్షన్ కంపెనీస్ లేవు. ఇంత విస్తృతమైనటువంటి విస్ఫోటనాత్మకమైన కల్చరల్ డిఫరెన్సెస్ చాలా బిల్డ్ అయిపోయాయి ఇవాళ. వాటి కారణంగా యువత పెడదారి పడుతున్నారు. డ్రగ్స్ ర్యాకెట్ అంటే ఎప్పుడు మా చిన్నతనంలో విన్నది కాదు. ఇవాళ 7-8 సంవత్సరాల పిల్లోడిని అడిగితే చెబుతాడు. గ్రహించండి, యవనస్తులు ఒక ప్రమాదకరమైన ఎక్స్పోజర్కు ఈ లోకం వారి ఎదురుగా రంగుల వలయంలా కనిపిస్తోంది, కానీ అది వాస్తవంగా ప్రమాదంతో కూడినటువంటి స్థితి. వాక్యంతో కూడిన వివేకంతో యవన బిడ్డలు లోకాన్ని ఎదుర్కోవాల్సిందే. ఆనాడే చెప్పాడు భక్తుడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? దేని చేత? వాక్యమును అనుసరించి చూచుకున్నట్టు చేతనే కదా. అవునండి, వాక్యాన్ని అనుసరించి చూచుకోకపోతే యవనస్తులు లోకంలో కలిసిపోతారు, తప్పిపోతారు. లోకాశలు, శరీరిచ్చల చేత ఏడవబడేటట్లుగా యవనస్తులు శోధించబడుతున్నారని తల్లిదండ్రులు ఎరిగి విడిచిపెట్టేస్తే వారు సముద్రంలో కొట్టుకుపోయిన వారు అయిపోతారు, హెల్ప్లెస్ అయిపోతారు. ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇది నా హాస్టల్స్లో పిల్లలు హోమోసెక్షువల్స్గా మారిపోతున్నారు. వైట్ కాలర్ జాబ్స్కు, వైట్ కాలర్ క్రైమ్కు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఉన్నత పోలీస్ అధికారి గారితో నేను ఈ దినం ఉదయం మాట్లాడుతున్నాను. కరప్షన్ విస్తారంగా ఎడ్యుకేటెడ్ మధ్య పెరిగిపోయిన విధానం వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రైమ్లో క్రిస్టియన్ యూత్
ఇన్వాల్వ్ అవుతున్నాను. కారణము తల్లిదండ్రులు అడ్డగించకపోవటం. పుత్రవాత్సల్యం సాధారణమే. నేను కూడా నా కుమారులను కఠినంగా గద్దించటానికి వెనకాడుతున్నానేమో అనిపిస్తుంది నాకు. కానీ అది వారి నాశనానికి కారణమవుతుంది అన్నప్పుడు వారిని అడ్డగించకపోతే వారి నాశనంతో పాటు నా భవిష్యత్తు వృద్ధాప్యం కూడా దయనీయంగా తయారవుతుంది. వాక్యం ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? మన కొరకే, మన మంచి భవిష్యత్ కొరకే, మన నెమ్మదితో కూడిన దినాలను అనుభవించటానికే వాక్యం ఇవన్నీ రాస్తున్నాడు. సోదరులారా, సోదరి, వారిని ఎరిగి అడ్డగించలేదు కాబట్టి నిత్యమైన శిక్ష అతనికి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఏలీ ఇంటి వారి దోషానికి బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించానన్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటే ఏలీ అయితే ప్రజల పాపక్షమాపణ కొరకు నైవేద్యాన్ని బలిని దేవుని దగ్గరికి దోష నివారణ కొరకు తెచ్చే ఉద్యోగంలో ఉన్నాడో, ఆ ఏలీ తన కుటుంబం కొరకు తానేం చేసుకోలేని పరిస్థితి. దేవుడు అంటున్నారు, నేను దాన్ని అంగీకరించను. ఎక్కడ ఏ నైవేద్యం, ఏ బలిచ్చినా కూడా వారి పాపం తీసేయడానికి నాకు ఇష్టం లేదంటున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఈ దినాల్లో కృపనిచ్చాడు దేవుడు. దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కనికరాన్ని కోరుకోవటానికి, క్రీస్తు రక్తములో కడుగబడి విమోచించబడటానికి ఎంత గొప్ప పాపికైనా ఈ దినాన దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత పడిపోయిన వారు కూడా పశ్చాత్తాపడితే దేవుడు క్షమించటానికి సిద్ధం కొన్నాడు. దేవుని వైపు తిరగాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చాలా తేటగా రాస్తున్నాడు. ఒక మాట చదువుతాను, మీరు చూడాలి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మన సహవాసం అయితే తండ్రితో కూడా కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అన్నాడు యోహాను గారు. బిలీవర్స్కు రాస్తున్నాడు ఈ మాట. అది మీకు చెప్పాలనుకుంటుంది. మనము సహవాసం, మన సహవాసం అంటే బిలీవర్స్ ఫెలోషిప్ ఈజ్ విత్ గాడ్ అండ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో తండ్రితో ఉన్న సహవాసం కలిగిన మనం 7వ వచనంలో చదవండి. మనం ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అంటే ఫెలోషిప్ కంటిన్యూ చేసుకోగలిగితే మనము సహవాసం కలిగిన వారమై ఉంటాం. అంటే దీని అర్థం ఏమిటంటే, విశ్వాసి పాపం చేస్తే రిలేషన్షిప్ విత్ గాడ్ బ్రేక్ అవ్వదు, దేవునితో సంబంధం తెగిపోదు, సహవాసం తెగిపోతుంది. విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుని యొద్దకు రాలేడు. ఆ సహవాసాన్ని తెంచుకునే పరిస్థితి నుంచి సహవాస పునరుద్ధీకరణకు రావటానికి మనం గనక ముందుకొస్తే, అంటే దేవుని యొద్దకు వచ్చేస్తే, తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం లూకా సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది. తప్పిపోయిన వాడు కుమారుడు. బిలీవర్కు రాయబడిన మాట, అన్బిలీవర్ విషయం కాదది. బిలీవర్ తన ఇష్ట ప్రకారం దేవునికి దూరంగా వెళితే పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేర్చుకుంటాడు. ఎప్పుడు ఆయన సహవాసం కోరి మళ్ళీ వస్తామో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆనాడు ఏలీకి లేని అవకాశం ఈనాడు మనందరికీ దేవుడిచ్చాడు. ఇది కృప. ఆనాడు ఏలీ కుటుంబానికైతే ఆయన అవకాశం ఇవ్వనన్నాడు. ఇప్పుడు నీ కుటుంబానికి, నా కుటుంబానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఏమిటంటే, పాపం విడిచిరండి, నేను మిమ్మల్ని కడగటానికి సిద్ధంగా ఉన్నాను. సోదరుడా, సోదరి, సువార్త ఈ దినాన చాలా మందికి అందలేదు.
మనకున్నటువంటి మీడియా క్రిస్టియన్ ఛానల్స్ను మనం సువార్తీకరణ కంటే అత్యధికంగా క్రైస్తవుల కొరకే వాడుకుంటున్నాం. క్రైస్తవేతరులకు ఇంకా యేసు ప్రేమను రుచి చూడని వారి కొరకు యేసు యొక్క ప్రేమ యొక్క హద్దులేనితనాన్ని చెప్పటానికి మనం ఇంకా వెనకం చేస్తున్నామా అని అనిపిస్తుంది. క్రీస్తును నమ్మిన బిడ్డలు పాపములో నివసింప వీలు లేదు. పాత నిబంధనలో కఠినమైన తీర్పును వ్యక్తపరిచి మనకేం చెబుతున్నాడు దేవుడు అంటే, బీ వేర్ ఆఫ్ సిన్, పాపమును గురించి జాగ్రత్తగా ఉండండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారములో పట్టబడిన ఒక ఆమెను తీసుకొచ్చారు. ప్రభు ఆమెను క్షమించి చెప్పిన మాట, అమ్మా ఇకను పాపము చేయకుము, అమ్మా ఇకను పాపము చేయకుము. ప్రతి విశ్వాసకి నా అప్పీల్ ఏమిటంటే, ప్రతి క్రిస్టియన్ పేరెంట్కు నా మనవి ఏమిటంటే, దినం మీ కుమారుడు పాపములో ఉన్నాడు, త్రాగుడులో ఉన్నాడు, వ్యభిచారములో ఉన్నాడని తెలిసి, డ్రగ్స్తో ఉన్నాడు, అడల్ట్రస్గా ఉన్నాడు, క్రైమ్లో ఉన్నాడు అని తెలిసి మీరు మౌనంగా ఉంటే మీ కుటుంబ పరిస్థితులు భవిష్యత్తులో తల్లకిందులైపోతాయి. మీకెంత ఆస్తి ఉన్నా సరే నేను చెబుతున్నాను, మీరు నష్టాన్ని చవి చూస్తారు. ఎంతో గొప్ప గొప్ప కోట్లు కలిగినటువంటి వ్యక్తులను నేను చూశానండి. యవనస్తులు తమ జీవితాలు పాడు చేసుకున్నప్పుడు ఖండించని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చాలా దిగులుతో కుషించి చనిపోయిన వారిని నేను చూశాను. ఐఎమ్ ద విట్నెస్, నేనే సాక్షి. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ బిడ్డలు వాక్యం చేత సంస్కరించబడటానికి ఈ దినమే తీర్మానం చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఒక యవనస్తులు బిడ్డలున్న తండ్రిని. నేను నా బిడ్డలను ఎట్లా సంస్కరించుకోవాలనేది ఈ దినం లోతుగా దర్శించబడ్డాను. మీరు మీ బిడ్డలు ప్రభువుతో జాగ్రత్తగా నడవండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు పైడిముక్కల యేసుదాసు గారు, రిటైర్డ్ సిఐ గారు, మరియు యేసుమ్మ గారు తల్లి గారు, ఆనంద్ అన్నగారు వారి కుటుంబ సభ్యులు, అభిజ్ఞ, మనోజ్ఞ మరియు ఇతర కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు మాసాంతం వరకు కావాలి. పరిష్కారం కంటిన్యూ కావటానికి అనుదినం ఎపిసోడ్ సహకారి కావాలి. ఏ విదేశీ సహాయం లేదు. మరియు ప్రతి అవసరం తీర్చబడేటట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. అనుదినము మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. పరిష్కారం కంటిన్యూషన్ మీ చేతుల్లో ఉంచుతున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు యేసుదాసు గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రేక్షకుల్లో క్రిస్టియన్ పేరెంట్స్ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. యూత్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలు వారు నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులకు లోబట్టడానికి సహాయం చేయండి. వాక్యానికి లోబట్టడానికి సహాయం చేయండి. యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడు